నేను మీ లచ్చక్కను. ఎట్లున్నారు? మంచిగున్నారా? నేనైతే మస్తున్నా. ఇయాల్టి బరాబర్ ముచ్చట్లకు స్వాగతం. ముందుగా హెడ్లైన్స్ చూసుకొని అటంక వార్తలకు పోదాం. తెలంగాణ తొలి అమరుడు జోహార్ దొడ్డి కొమరయ్య. విద్యార్థులు అరెస్టు, పాలన వరెస్టు. పవన్ సార్ వార్నింగ్, ప్రతిపక్షాలకు కౌంట్ డౌన్. బట్టలిప్పుతామంటున్నా చామల, ఈ రాజకీయం ఏంది తెలంగాణలా? భూమి భుక్తి, వెట్టి చాకిరి విముక్తి కోసం అనేక పోరాటాలు జరిగినాయి. అట్లా మన తెలంగాణలో తొలి అమరవీరుడు మన దొడ్డి కొమరయ్య 19 ఏళ్లకే పానాలు వదిలిండు. కడుపులో తూటాలు పడి కడుపుల పేగులు బయటపడ్డా తుపాకీ పట్టుకొని పోరాడిండు. అగో గా అమరుని వర్ధంతి గీయాల. ఆ అమరునికి మన బరాబర్ వార్తల తరపున ఘన నివాళులు అర్పిద్దాం పారి. తెలంగాణ తొలి అమరవీరుడు దొడ్డి కొమరయ్య అని పిలుచుకుంటే ఆయన చరిత్ర తెలుసుకుందాం. అప్పట్లో నిజాం రాజు కింద జాగీర్దారులు, భూస్వాములు, దొరలు వీళ్ళంతా తెలంగాణ ప్రజల్ని పట్టి పీడించేటోళ్ళు. అట్లా తెలంగాణ సాయుధ పోరాటంలో అమరుడైనటువంటి వ్యక్తి దొడ్డి కొమరయ్య. మన తెలంగాణలో మొట్టమొదటి అమరవీరుడు అన్నట్టు. విష్ణుడు దొర, దేశ్ముఖ్, రామచంద్రారెడ్డి ఆగడాలు మిన్నంటినాయి. ఎక్కడ తెలంగాణ ప్రజలు ఉన్న ఆడోళ్ళు లేదు, మొగోళ్ళు లేదు. ఆయనకు పన్నులు కట్టాల్సిందే, ఆయనకు వెట్టి చాకిరి చేయాల్సిందే. ఎక్కడ కూడా తెలంగాణ ప్రజలకు స్వేచ్ఛ లేదు. దగ్గర 60 గ్రామాలకు ఆయనే రాజు, ఆయన దొర. ఇక ఈయన దొడ్డి కొమరయ్య అంటే ఆయనే కడవెండి గ్రామంలో పుట్టినటువంటి వ్యక్తి. వీళ్ళన్న అప్పట్లో ఆంధ్ర మహాసభ అయింది కదా, అప్పుడు ఆంధ్ర మహాసభ ద్వారా వీళ్ళంతా చైతన్యవంతమై ఆంధ్ర మహాసభ తీర్లెక్కనే ఇట్లా కడవెండ్లో కూడా గ్రామ సభ పెట్టుకొని కడవెండ్లో కూడా పెద్ద సంఘం ఏర్పాటు చేసుకున్నారు. అందులో ఈ కుర్మ కులానికి చెందినటువంటి దొడ్డి కొమరయ్య కూడా ముందుండేటోడు. 19 ఏళ్లకే ఆయన ప్రాణాలను అర్పించిండంటే ఇక ఆయన పోరాటం ఎట్లుంటుందో అర్థం చేసుకోరి. జూలై 4 తారీఖు నాడు 1946లో ఈయన ప్రాణాన్ని వదిలిండు. తూట కడుపుల దిగిన, కడుపుల పేగులు బయటపడ్డా అట్నే పోరాటం చేసి తుపాకీ పట్టుకొని ఆ నిజాం రాజులకు వ్యతిరేకంగా మా తెలంగాణ మేము ఏలుకుంటాం, మాకు స్వేచ్ఛ కావాలి అని చెప్పేసి తెలంగాణ సాయుధ పోరాటంలో భూమి భుక్తి విముక్తి పోరాటాల్లో అమరుడైనటువంటి వ్యక్తి మన దొడ్డి కొమరన్న. కూలీలు వెట్టి చాకిరీ చేయడం బంద్ చేయాలి. మన భూమిలో మనమే యజమానులుగా నిలబడి మన పంటను మనమే తినాలి. పన్నులు కట్టడం బంద్ చేయాలి అని చెప్పేసి తెలంగాణ అంతటా సాయుధ పోరాటం జరుగుతున్నప్పుడు ఆ సాయుధ పోరాటానికి మద్దతుగా నిలబడమే కాదు, తెలంగాణ అంతటా కూడా సాయుధ పోరాటానికి తన అమరత్వంతో మరింత బలాన్ని చేకూర్చినటువంటి వ్యక్తి దొడ్డి కొమరయ్య. ఈయనది కడవెండి, జనగామ జిల్లా. కడవెండిలో చాలా మంది అమరులు, ఈ తెలంగాణ కావచ్చు, తర్వాత ఆంధ్ర మహాసభ కావచ్చు, తర్వాత సాయుధ పోరాటం కావచ్చు. కడవెండి గ్రామంలో ఎంతో మంది అమరులు ఉన్నారు. మొదటిగా దొడ్డి కొమరయ్య అమరుడైంది కాబట్టి ఆ దొడ్డి కొమరయ్య అమరత్వానికి ఈరోజు మన బీఆర్కే తరఫున కూడా ఘన నివాళులు అర్పిస్తున్నాం. ఓర్ని తెలంగాణలో బట్టలిప్పుడు రాజకీయం నడుస్తుందేంది? కాంగ్రెస్ వాళ్ళేమో మీ బట్టలిప్పుతామని బీఆర్ఎస్ వాళ్ళనంటే బీఆర్ఎస్ వాళ్ళేమో మేము కూడా తగ్గేదే లేదన్నట్టుగా గిట్లా అంటారు. మరి ఇదంతా మీరేమంటారో మీ ఇష్టం, మీరే చూడుర్రి. ముందుగాల మన ఎంపీ చామల కిరణ్ అన్న ఏదో మాట్లాడుతున్నాడు. నూరి నీకు అసెంబ్లీకి వస్తే ప్రజా సమస్యల మీద చర్చ చేయడానికి రావాలి, కానీ నీకు అంత ఉత్సాహంగా మా బట్టలిప్పి మా ఏమైనా చూడాలనిపిస్తే మేమే మీ పార్టీ ఆఫీస్ కి మా కార్యకర్తలు అందరం వచ్చి బట్టలిప్పి చూపిస్తాం నీకు, నీ బామ్మర్దికి అని తెలియజేస్తున్నాం. అగో విన్నారు కదా, అసెంబ్లీకి ఎందుకు మీ బీఆర్ఎస్ భవన్కి వచ్చే చూపిస్తాం, నీకు మీ బామ్మర్దికి బట్టలిప్పి చూపిస్తాం అని చెప్పేసి మాట్లాడుతున్నాడు కదా బీఆర్ఎస్ వాళ్ళని ఉద్దేశించి. అగో గదినికి కౌంటర్గా దిగిండు బీఆర్ఎస్ ఎమ్మెల్యే సంజయ్ అన్న. అరే గిదేం బుద్ధి నీది, వయసులో చిన్నోని గిట్నేనా మాట్లాడేది? గిదేం సోకు, ఈ బట్టలిప్పి చూపించుకున్నట్టే అవతల పోయి చూపించుకోరు. కానీ
గిదేం సోకు బట్టలు ఇస్తామని మాట్లాడు, ఏదైనా అభివృద్ధి గురించి మాట్లాడు, సంక్షేమం గురించి మాట్లాడు, విద్య గురించి మాట్లాడు, వైద్యం గురించి మాట్లాడు. ఇక నువ్వు మాట్లాడుతా అంటావు బనకచెర్ల గురించి మాట్లాడతావు. కనీసం దాని స్పెల్లింగ్ అన్న వచ్చా నీకు? ఏం మాట్లాడుతున్నారు ఎంపీ గారు అని చెప్పేసి ఇగో బీఆర్ఎస్కు అట్లనే కాంగ్రెస్కి అయితే కయ్యం అయితే నడుస్తున్నదిల్లా. దేనికి బట్టలు ఇస్తారంట? అంత షోక్ ఉంటే బయట పోయి ఎక్కడైనా బట్టలు ఇప్పేవాళ్ళని చూసుకోవాలంటే చూసుకోమని చెప్పు, కానీ ఇక్కడ రావడం ఎందుకు? మరి దీనికి దానికి తెలంగాణ భవన్ రావడం ఎందుకు? ఆయనకి దయచేసి యువ నాయకుడు, వయసులో చిన్నవాడు, అంటే వయసులో ప్రాబ్లీ యంగ్ పొలిటీషియన్ అయినా ఇప్పటి వరకు ఆయన నోట్లో నుంచి ఒక్కసారి కూడా అభివృద్ధి, సంక్షేమము, విద్య, వైద్యము ఆయన నోట్లో నుంచి వెళ్ళలేదు. ఎప్పుడు ఇవే బట్టలు ఇప్పడం, ఇదేం షోక్ అయ్యా? బట్టలు ఇప్పే షోక్, ఇదేం షోక్ ఎందుకు నాకు అర్థం కాదు. ప్రజలకు అవసరమైన విషయాలు మాట్లాడడం కదా, ప్రజలకు బట్టలు ఇప్పడం అవసరం ఎవరికన్నా? సో దయచేసి వారికి ఐ మీన్ చిన్న వయసులో ఉన్నాడైనా ఆయనకి నా హితూ పలుకుతా ఉన్నాను. తెలంగాణ సమస్యల పట్ల కొట్లాడు బ్రదర్, తెలంగాణ ప్రజలకు అవసరాల బట్టి కొట్లాడు. నిన్న కూడా ఏదో నాకు తెలిసింది ఏంటంటే ఏదో ఈ బనకచెర్ల గురించి హరీష్ గారి గురించి మాట్లాడానంట. నీకు బనకచెర్ల స్పెల్లింగ్ కూడా తెలియదు, నీకు తెలియదు, నీకు ఏం తెలుసు అని చెప్పి నీకు మాట్లాడుతున్నావు బనకచెర్ల గురించి. ఈ గోదావరి నీళ్ళు బనకచెర్ల ముచ్చట్టు ఉంది కదా, అవో గదింట్లోకి కయ్యం పుట్టింది అన్నట్టు హరీష్ రావుని ఉద్దేశించి ఇట్లా మాట్లాడినాడు చామల కిరణ్ అన్న. ఇక మా పార్టీ వాళ్ళకి అట్లా అంటావా అని చెప్పేసి సంజయ్ అన్న అన్నాడు. చూడురి, తెలంగాణలో ప్రతిపక్ష పోలను అధికార పక్ష పోలు, అధికార పక్ష పోలను ప్రతిపక్షాలు గీలే ఉందా? ప్రజలకేమన్నా చేస్తారా అని చెప్పేసి కింద కామెంట్లలో జనాలు అయితే గట్టిగానే అరుచుకుంటూ వస్తున్నారు. మీ ఆయంలోనే జరిగిందంటే ఏంటి ఇల్లు, మీ ఆయంలోనే జరిగిందని చెప్పేసి వాళ్ళు ఒకరి మీద ఒకళ్ళు చెప్పి పూట గడుపుడైనా ఏమన్నా 6 పథకాలను 6 గ్యారెంటీలు అమలు చేసుడు ఉందా అని కింద కామెంట్లలో రాసుకొస్తున్నారు జనాలు. ఇక చూడాలి ఈ బనకచెర్ల ముచ్చట ఇంకెన్ని లోళ్ళు లేస్తుందో, ఇంకెంత గందరగోళం లేపుతుందో, కానీ ఇప్పటికైతే గింతేనుల్లా. అబ్బా, ఆంధ్రాలో చిన్న సీఎం పవన్ కళ్యాణ్ సార్ మాట్లాడితేనే కిందున్నోళ్ళు థియేటర్ల కంటే ఎక్కువ విజిల్లు కొడతారు. మామూలుగా మాట్లాడితేనే గట్లుంటుందంటే మరి ఒక్కొక్కరికి వార్నింగ్ ఇస్తుంటే ఆ డైలాగులు ఎట్లుంటాయి ఊహించుకోరి. అగో ఇప్పుడు ఎవరికి వార్నింగ్ ఇచ్చిందంటారా? చూడరు మీరే. జీవన్ మిషన్ కార్యక్రమాన్ని శంకుస్థాపన చేసేందుకు ఆంధ్ర చిన్న సీఎం పవన్ కళ్యాణ్ సార్ వచ్చిండు. ఇక వచ్చుడే మైక్ అందుకొని వైసీపీ పార్టీ వాళ్ళను ఇరుగా మరగార్చుకున్నారు. మళ్ళీ వీళ్ళు రౌడీ యుద్ధం చేద్దామని చూస్తున్నారు. రౌడీ యుద్ధం ఎవరు చేస్తారు? రాజకీయ నాయకులు చేస్తారు. గాలకు భయపడితే మేము రాజకీయ నాయకులు ఎట్లయితాం? ఈ ఏడుకైతే ఆడికయింది. మళ్ళీ ఎలక్షన్లలో వాళ్ళు ఎట్లా గెలుతారో చూస్తాం. అప్పుడు చెప్పినాం, ఓడగొచ్చినాం. ఇప్పుడు కూడా చెప్తున్నాం, పక్కా ఓడగొడతాం అని చెప్పేసి గట్టిగానే డైలాగులు కొడుతున్నాడు మన చిన్న సీఎం సారు. భయపెట్టుడు మీకే కాదు, భయపెట్టుడు మాకు కూడా వచ్చు. మా గుండెల్లో దమ్ముంది, మా రక్తం మరుగుతుంది, ఏడికైతే ఆడికాయే, ఈసారి వదిలిపెట్టేయలేదని చెప్పేసి వైసీపీ పార్టీ వాళ్ళ మీద గట్టికరమైండుల్లా. ఈ రోజున మాట్లాడితే గత పాలకులు మళ్ళీ రౌడిజం చేయడానికో గుండాగర్దీ చేయడానికో అలాంటి భావన మళ్ళీ ఉంది. మీకు తెలుసు కదా, రౌడిజానికి గుండాలకి గుండాగర్దీలకి బయటపడితే మన రాజకీయాలకు వస్తాం. కేసులు పెడతాం, వస్తే 29లో మేము అంతు చూస్తామంటే మీరు రావాలి కదా. మీరు ఎలా వస్తారో మేము చూస్తాం. నాకు వారి మీద, వైసీపీ నాయకుల మీద ఈరోజు చెప్తున్నాను, మొదటి నుంచి చెప్తున్నాను, వ్యక్తిగతంగా నాకు ఎవరి మీద కక్ష ఉండదు. మనస్ఫూర్తిగా నా గుండెల మీద ఆత్మసాక్షిగా చెప్తా, నాకు ఎవరి మీద కోపం ఉండదు. కానీ మీరు సగటు మనిషిలో, ఈ దేశంలో ఉన్న సగటు మనిషికి, సగటు మధ్యతరగతి మనిషికి, సగటు రైతుకి, సగటు యువకుడికి, సగటు యువతకి మీరు కనుక భయభ్రాంతుల్ని క్రియేట్ చేస్తే దాన్ని ఎదుర్కొనే కదా ఇక్కడ దాకా వచ్చాం. మీకు 151 సీట్లు వచ్చినప్పుడు కదా, నేను 2 చోట్ల ఓడిపోయినప్పుడు కదా మేము ఎదుర్కొని బలంగా నిలబడింది. అంటే గుండెల్లో ఎంత దమ్ము ఉండాలి, రక్తంలో ఎంత వేడి ఉండాలి మీలాంటి వాళ్ళు తట్టుకోవాలంటే. ఎందుకంటే ఆంధ్రాలో ఎక్కడ చూసినా లొల్లులు, కొట్లాటలు, పోలీస్ స్టేషన్ల కేసులు తగాదలే కాబట్టి
కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినాక వైఎస్ఆర్సీపీలను ఎంతమంది అని అరెస్ట్ చేసిరో ఎంతమందిని జైల్లో పెట్టిరో మీకు ఎరుకున్న ముచ్చట్నేనా. చిన్నగా ఒకరు ఇద్దరు చిన్నగా మెల్ల బయటకు వస్తారు. కానీ ఇక ఈ గుండరాజ్యం పోవాలంటే కూటమి ప్రభుత్వం అధికారంలో ఉండాలి. ఇంకోసారి కాదు అసలు అలా గెలిచే ముచ్చటే లేదు, గెలవనియ్యను కూడా అని చెప్పేసి గట్టిగానే మాట్లాడిండుల్లా. ఇగో గిట్లున్నది ఆంధ్రాలో రాజకీయం. ఇక చూడాలి మరి ముందు ఇంకేమవుతుందో. కానీ ఇప్పటికైతే గింతే ఇక. తెలంగాణలో కయ్యం పుట్టిందే నీళ్లు నిధులు నియామకాల మీద. తెలంగాణ వచ్చి 12 ఏళ్ళు అవుతున్నా ఇంకా కొలువుల కోసం కొట్లాట అయితే జరుగుతూనే ఉంది. ఇగో గియ్యాల కూడా విద్యార్థులు మాకు ఉద్యోగాలు కావాలంటే పోలీసులు ఏం చేసిరో చూడురి. మార్పు రావాలి, కాంగ్రెస్ రావాలని చెప్పేసి కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చే ఇక వీళ్ళు నీళ్లు నిధులు నియామకాలను మేమే బాగుపరుస్తాం, మా ద్వారానే అభివృద్ధి అయితే అని చెప్పేసి 1,00,000 కొలువులు ఇస్తాం ఏడాదిని అన్నది చెప్పింది గుర్తుకున్న అదుల్లా. అట్లనే దానికి జాబ్ క్యాలెండర్ ఇస్తాం అని చెప్పేసి కూడా మాట్లాడిరు. జాబ్ క్యాలెండర్ అటేవాయే, ఉద్యోగాలు అటేవాయే. మాటికి ఏమన్నా అంటే మేము 50,000 ఉద్యోగాలు ఇచ్చినాం అని చెప్పేసి అంటున్నారు కదా. మీరు ఎప్పుడు ఎగ్జామ్ పెట్టిరు, ఎప్పుడు నోటిఫికేషన్లు ఇచ్చిర్రు, అందులో పాస్ అయితే ఇలా పత్రాలు వంచి మేము ఉద్యోగాలు ఇచ్చినామంటే మేము ఎట్లా ఊకుంటాం అని చెప్పేసి ఇలా కడిగేసారి వస్తున్నారు కదా రోషే విగ్రహం ఆవిష్కరణ కోసం. ఇక ఈ కార్యక్రమం గిట్లా నడుస్తుంటే విద్యార్థులేమో సచివాలయం బాట వచ్చిర్రు. మా ఉద్యోగాలు మాకు కావాలని చెప్పేసి నిరుద్యోగులంతా సచివాలయం ముట్టడిత్తానికి పోతుంటే పోలీసు వాళ్ళు చూడురి ఎట్లనగా పట్టిర్రో ఒక్కొక్కరిని. అగో ఒక్క విద్యార్థి కింద పడితే 4 పోలీసు వాళ్ళ. అబ్బా ఏం పాలన ఇది. అంటే మా ఉద్యోగాలు మాకు కావాలని చెప్పేసి అడుగుడు కూడా నేరమేనా? ఓట్ల ముంగట ఏం చెప్పిరు, ఓట్లలో గెలిచినాక ఏం చెప్పిరు, మీ జాబ్ క్యాలెండర్ ఏది, మీ 1,00,000 ఉద్యోగాలు ఏవి అని చెప్పేసి విద్యార్థి సంఘాలు అయితే బగ్గు అంటున్నాయి పోండ్రి. మీ 6 గ్యారెంటీలు అటేవాయే. 6 గ్యారెంటీలు ముచ్చట అడిగిన అరెస్టులే, కొలువులు అడిగిన అరెస్టులేనా? ఏమి నడుస్తుంది రాష్ట్రంలో? అంటే అరెస్టులు, అంటే అరెస్టులేనా? మాకు స్వేచ్ఛ లేదా? మేము అడగొద్దా? ఒడ్డెక్కేదాకా ఓడమాలన్నా, ఒడ్డెక్కినాక బోడమాలన్నా గిట్లుంటుందా మీ సర్కారు తీరని చెప్పేసి విద్యార్థి సంఘాలు అయితే 7 దోషుల మన్ని ఎత్తిపోతున్నాయి మా ఉద్యోగాలు మాకు కావాలని. ఇక చూడాలి మరి వీళ్ళు ఉద్యోగాలు మళ్ళీ ఎప్పుడు ఇస్తారో ఏమో.